హాయ్ అండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ఇది బతుకమ్మ పేర్చే విధానం, నేను పేర్చుకునే విధానం చూడండి ఒకసారి. నేను పేర్చినట్టు పేరిస్తే చాలా నీట్గా వస్తుంది బతుకమ్మ. దీన్ని ఒకసారి చూడండి, బతుకమ్మ లైన్లు ఎంత నీట్గా వచ్చినాయో. మనం సద్దుల బతుకమ్మ రోజు చాలా టైం పడుతుంది కదా, పువ్వులు మడత పెట్టడానికి, దండలు గుచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. మనం ముందే దండలు గుచ్చి పెట్టుకుంటే ఇంకొంచెం టైం సేవ్ అవుతుంది మనకి. ఇప్పుడు మేము అట్లనే కొన్ని గుచ్చిపెట్టినాము, పొద్దున్నే గుచ్చిపెట్టినాము కొన్ని. చూడండి ఈ విధానం. ఇప్పుడు పువ్వులు చూద్దాం మనం. ఇది గుమ్మడి చెట్టు, గుమ్మడి పువ్వులు. ఇది మా ఊర్లో గుమ్మడి చెట్టు. ఇవి గుమ్మడి పువ్వులు. ఇది బూడిది గుమ్మడి. ఇది తంగేడు పువ్వు. ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్సు. ఇవి చక్రం పూలు రిక్కవి, ముద్దవి. నూరు వరాల పూలు అర్చన వాళ్ళ ఇంట్లోవి. ఇవి గన్నేరు పూలు రిది వాళ్ళ ఇంట్లోవి. ఇవి ఎల్లో బంతి, ఆరెంజ్ బంతి, చామంతులు, గులాబీలు అన్నీ మేము బజార్లో తీసుకొచ్చుకున్న పువ్వులు. ఈ పువ్వులు అయితే మా చెట్టువే, చక్రం పూలు. పువ్వులని మనం ఇట్లా దండగుచ్చి పెట్టుకోవాలి. ఈ చక్రం పూలకి కాడల మధ్యలో ఒక దగ్గర లావు వస్తుంది. ఆ లావు ఉన్న కాడ గుచ్చితే పువ్వు చినిగిపోకుండా గట్టిగా ఉంటుంది. దారం కూడా కంకణాల దారం పెట్టుకోవాలి పువ్వులు గుచ్చడానికి. మనం బట్టలు కుట్టే దారం అయితే కట్ అయిపోతాయి. ఇవి గడ్డి గులాబీ. ఇది వీణ ఇచ్చింది. ఎన్ని పువ్వులు ఎంతోమంది చేతులలో నుంచి వస్తే గౌరమ్మ బతుకమ్మ రెడీ అవుతుందండి. ఇవి దానిమ్మ పూలు ఎంత బాగున్నాయి. అవి కూడా చూస్తే తెచ్చి పెట్టాలి బతుకమ్మకు అనిపించింది, కానీ అవి ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు. ఇవి గుమ్మడాకులు అండి. నేను తాంబూలంలోనే పేర్చేది ప్రతిసారి మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో, కానీ అందులో చాలా ఆకు పడుతుండే. అది నింపేసరికి ఆకు చాలా పడుతుండే. 2 లైన్లు వచ్చే వరకు కూడా చాలా టైం తీసుకుంటుండే. జారిపోవడం, లోపలికి పెడితే ఇటు అటు అవుతుండే. ఒకసారి ప్లేట్ మీద వేద్దామని ఒక 2-3 సంవత్సరాల కింద ప్లేట్ మీద వేర్చిన నేను. వేరిస్తే నీట్గా వచ్చింది అమావాస్య రోజు వేరిస్తే. ఇప్పుడు అందులోనే వేస్తున్నా నేను. ఇప్పుడు గుమ్మడాకులు వేసుకొని, పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని, దండం పెట్టుకొని అమ్మవారికి మనం ఫస్ట్ తంగేడు పువ్వు వేసుకోవాలి. తంగేడు పువ్వు తెచ్చుకుంటే అమావాస్య రోజు మేము ఇదివరకు తంగేడు పువ్వు పెట్టేవాళ్ళం కాదు ఊర్లో. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడైతే పెడుతున్నాం. ఈ తంగేడు పువ్వుది మనం ఫస్ట్ మొత్తం గ్రేడింగ్ చేయాల్సిన పని లేదు. కరెక్ట్గా మడత పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఆకు అక్కడక్కడ ఉన్నా కూడా ఏం కాదు, మన ఈ లైన్ కిందికి వెళ్ళిపోతుంది, ఎక్కువ మనకు కనిపించదు. లాస్ట్లో బతుకమ్మ అంతా అయిపోయినాక కొంచెం ఆకు ఎక్కడన్నా కనిపిస్తే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. కత్తెరతో కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఆరెంజ్ బంతిపూలు పెట్టుకుంటున్నాను. ఈ బంతిపూలు కూడా కాడలు ఉన్నాయే తెచ్చుకోవాలండి, ఈజీగా అయిపోతుంది. కాడలు లేక ఉంటే మాత్రం మనం పుల్లలు గుచ్చుకోవాలి. మేము ఇదివరకైతే అడవి తంగేడు రెమ్మలు ఉంటాయి కదా, అవి పెట్టేది పూల వాటికి. ఫస్ట్ ఒక దాంతో పెట్టి కొబ్బరి చీపురు పుల్లలు, ఒక్కొక్క చీపురు కొబ్బరిది కొత్త చీపురే పట్టుతుండే మాకైతే. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద బతుకమ్మ అయ్యేది. అది ఒక వారం 10 రోజుల ముందు నుంచే మా నాన్న పువ్వు తెప్పిస్తుండే లేబర్లతో ట్రాక్టర్ మీద. టేకు పువ్వు వారం ముందు తీసుకొచ్చినా కానీ దానికి ఏం కాదు. అమ్మ గ్రేడింగ్ చేసి కట్టెలు కట్టి ఇట్లా బతుకమ్మ లాగానే పేర్చి బరువు పెడుతుండే పైన. పేర్చి రోజు చాలా ఈజీగా అయిపోయేది. టేకు పువ్వుని కలర్ 4-5 కలర్లలో ముంచేవాళ్ళం. మా చెల్లి కలర్లో ముంచిస్తుండే. పేర్చేటప్పుడే ముంచుకుంటే పేరవడానికి ఈజీగా ఉంటుంది. ముందే మనం కలర్లలో ముంచితే కూడా పొడి పొడి అయిపోయి మన మీద అంతా ఇట్లా దుమ్ములాగా వారుతుంది కలరు. గొంతులకి ముక్కులకు పోతుందని మేము పేర్చేటప్పుడే డైరెక్ట్ ముంచిందంటే బతుకమ్మ మీదనే పెడుతుంటివి. చెల్లె ముంచిస్తుండే. ఆ చేతులు 2 కలర్ అయిపోయి అసలు తినడానికి కూడా రాకపోయేది. స్పూన్ తోటి తింటుండే మా చెల్లె అయితే అన్నం. ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని మనం దండని 3 వేసుకోవాలి. 3 కరెక్ట్ అంటే పువ్వులకు సరిగా సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని 3 వేసుకోవాలి. 3 వేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే కష్టమవుతుంది. కొంచెం తక్కువ ఉన్నదనుకోండి, పైన వరుస వేసేసరికి అది లోపలికి వెళ్ళిపోతుంది, అస్సలు కనిపించదు. అట్లానే ఎక్కువ ఉంటే కూడా బయటికి వెళ్తుంది. బంతిపూలు కూడా మనం ఇప్పుడు చిన్న ప్లేటే కాబట్టి పెద్ద పెద్ద పువ్వులు కూడా సరిగా పేరిస్తే లైన్ సరిగా రాదు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి పువ్వులు. నేను కట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి కట్ చేసే విధానం. ఫస్ట్ చాకుని పైకి కొయ్యాలి. ఆ తొడిమెని 2 చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి
ఓన్లీ ఆ తెల్లదాని వరకే కట్ చేయాలి, గౌరమ్మ వరకే కట్ చేసుకుంటే ఆ రెమ్మలు, పూల రెమ్మలు రాలిపోకుండా వస్తాయి. మీరు కింది వరకు కట్ చేసిండ్రు అనుకోండి, చాలా రెమ్మలు కట్ అయిపోతాయి. ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసినవి మంచిగా పొందుతాయి బతుకమ్మకి. సీత ఒక లైన్ అయ్యేటట్లేదు. ఇప్పుడు 100 వారాల లైన్ వేసిన. ఈ లైన్ జల్ది అవుతుంది, అసలు గుత్తులు గుత్తులు ఉంటుంది కదా, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలాంటి పూలు ఉంటే ఈజీగా అయిపోద్ది, పేరవడం కూడా చాలా తొందరగా అవుతుంది. 100 వారాల లైన్ అయిన తర్వాత ఇవి అర్చన వాళ్ళు ఇచ్చిన పువ్వులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను తంగేడు పువ్వుదే వేసుకున్న పైన మళ్ళీ ఒక వరుస. ఇది మా డ్రైవర్ సత్యం తీసుకొచ్చిండు, పువ్వు ఎక్కువనే తీసుకొచ్చిండు కాబట్టి ఇది కొంచెం లైన్ కూడా నేను పెద్ద దొడ్డుగానే వేస్తున్నా. పువ్వు ఎక్కువనే ఉంది తంగేడు పువ్వు. ఇది ముడేసుకున్న తర్వాత మళ్ళీ ఆకు నింపుకొని ఎక్కడన్నా పువ్వు బయటికి వెళ్ళినట్టున్న వంకర టింకర ఏమైనా అనిపించింది అనుకోండి, ఇట్లా సమానంగా కొట్టుకోవాలి, నీట్గా అయిపోతుంది బతుకమ్మ. మనం చేతులతో కొడితే కూడా సమానంగా రాదు, ఏదైనా ఫ్లాట్గా ఉన్న దాంతోనే కొట్టాలి. ప్లేట్ కానీ చెక్క ఏదైనా మన ప్యాడ్తోనైనా కొట్టుకోవాలి, బుక్తోనైనా, నోట్బుక్తో కూడా కొట్టచ్చు. ఇప్పుడు సీత జడలు కొంచెమే ఉన్నాయి కదా, సీత జడలును పింక్ వేసుకున్నాక మళ్ళీ నేను తెల్ల పూల దండనే వేసిన. ఈ తెల్ల పూలతోనే మస్తు లుక్ వస్తుందండి బతుకమ్మ. చక్రం పూల చెట్లు బాగా పెట్టుకోండి, ప్లేస్ ఉంటే చాలా బాగుంటాయి బతుకమ్మకి. బతుకమ్మ ప్రత్యేకత గురించి చెప్పొచ్చు కానీ మనకి ఎంత పెద్దగా ఏం తెలియదు. తెలిసింది కూడా పెద్ద పెద్ద పంతులమ్మలు చెప్తున్నారు కదా యూట్యూబ్లో, మనం చెప్తే అది బాగుండదు. అందుకని నేను బతుకమ్మ గురించి చెప్పట్లేదు. ఎంతో కొంత విన్నాను కానీ అది నేనేం చెప్పట్లేదు. కాకపోతే బతుకమ్మ పండుగ అంటే మాత్రం 80s 90s ఇదే బతుకమ్మ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇన్ని రకాల పువ్వులు, అప్పుడు ఇన్ని రకాల పువ్వులు కూడా ఉండేటివి కావు. ఈ 100 వారాల పూలు ఉండేటివి కావు, గులాబీ పూలు ఉండేటివి కావు. అంటే దొరుకుతుండే మంతిన్లో కానీ మా ఊర్లో ఉండేటివి కావు అసలు. గునుగు పువ్వు, తంగేడు పువ్వు, అప్పుడు టేకు పువ్వు కూడా పెట్టకపోతుండేది. గుమ్మడి పూలే ఒక గంపడి వెళ్ళేటివి మాకు, గుమ్మడి చెట్లు పెరట్ల. ఇప్పుడు అందులో ఆకు నింపుకున్న తర్వాత ఈ గుమ్మడి పువ్వులు నేను ఎల్లో ఫ్లవర్స్ ఒక లైన్ వేసుకున్నా. గుమ్మడి పువ్వు ఇట్లా తీసుకోవాలి, మా అత్తమ్మ తీస్తుంది. అవి కాడలు తుంచేసి గౌరమ్మని మధ్యలో మిడిల్లో పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడానికి అవుతుంది. పైన నేను గుమ్మడి పువ్వు వేస్తున్నా. పువ్వులు ఎక్కువ లేకుండే గుమ్మడి పువ్వులు, అవి ఉన్నాయి ఎక్కువ కనిపించాయి కదా, 2 అయితే కంపల్సరీ తెచ్చుకుంటారు అందరూ. బతుకమ్మ పండుగ అంటే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా చిన్నమ్మలు వాళ్ళ గోదరిక నుండి వస్తుండ్రు పండుగ వచ్చిందంటే. అప్పుడు ఫోన్లు లేవు కదా, ఇక అమావాస్య రేపు అనంగా 2 రోజుల ముందు నుండే మేము చూసేవాళ్ళం. బస్సు ఊర్లో నుండి పోతుండే ఊరు లాస్ట్కి ఆగుతుండే స్టాప్, అక్కడ మధ్యలో ఆపకపోతుండ్రు. అప్పుడు బస్సులు వస్తున్నారేమో అని చెప్పి గద్దెల మీద ఎక్కి చూసేవాళ్ళం, నీకి కనిపిస్తారని. బస్సులో కనిపించిండ్రంటే అవతలాడ గురికి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడానికి, వాళ్ళకి బ్యాగులు పట్టుకోవడానికి అని అందరం ఉరికేవాళ్ళం. మా చిన్నమ్మ మేమందరం పిల్లల్ని ఎత్తుకొని వచ్చి హ్యాపీగా అనిపించేది అప్పుడు చాలా. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే కూడా ఎవరు ఎదురు చూడడం కూడా చూస్తలేరు ఇప్పుడైతే. మా చిన్నమ్మలు దువ్వి జుట్లేసి జడలేసి పాండ్స్ పౌడర్ వేసి కాటుగా పెట్టి బొట్టు పెట్టి మమ్మల్ని రెడీ చేస్తుండ్రు బతుకమ్మ టైంకి. అదే గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు అంత పెద్ద బతుకమ్మకి ఆ చిన్న గౌరమ్మ, చిట్టి గౌరమ్మ కనిపించదు కదా, అందుకని నేను పసుపుతోటి గౌరమ్మని చేసి పెడుతున్నా పైన. ఇది గుమ్మడి గౌరమ్మ కిందికే లెక్క ఈ గౌరమ్మ. మళ్ళీ మనం వేరే గౌరమ్మని గౌరమ్మని చేసి పెట్టుకుంటాం కదా, అది మళ్ళీ పెట్టుకోవడమే. మా ఊర్లో అమావాస్య రోజు కూడా గౌరమ్మను పెడుతుండ్రి. ఇక గౌరమ్మ ఇట్లా చేసుకొని అది కొంచెం హోల్ చేసి ఆ గుమ్మడి గౌరమ్మని అందులోకి పోయేటట్టు పెడితే పొందుతుంది కదా గౌరమ్మ మంచిగా చూడడానికి. బతుకమ్మకు తగినట్టు గౌరమ్మగా అనిపిస్తుంది. ఇది సమానంగా అనుకొని కొంచెం కుంకుమ చేతిలో వేసుకొని దానికి బొట్టు పెట్టుకోవాలి. మా గౌరమ్మకి బొట్టు తిలకం దిద్దుకొని కళ్ళు, ముక్కు, నోరు ఇట్లా పెడితే అచ్చం అమ్మవారి లాగానే కనిపిస్తుంది గౌరమ్మ. చూస్తే మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత వస్త్రం వేసుకోవాలి. మళ్ళీ మనం ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకున్నాక స్నానాలు అయిన తర్వాత గౌరమ్మని చేసి పెట్టుకోవాలి. మా ఊర్లోనైతే 2 మిషన్లు ఉండేవి, కుట్టు మిషన్లు.
కేదార్ అంకుల్, సాంబయ్య అంకుల్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరు 3 ఊర్లకి బట్టలు కుట్టాలి. పండగ రోజు పొద్దున పోతే కూడా ఇచ్చేటోడు కాదు అసలు. ఇట్లా మేము గౌరమ్మను అమావాస్య రోజు కూడా పెట్టుకుంటాం. ఇట్లా పెట్టుకోవాలి గౌరమ్మని. ఆ బట్టలు కుట్టకుండా, వాటికి గుండీలు కుట్టకుండా, కాజాలు కుట్టకుండా ఇస్తే కాకపోయినా లాక్కొని తీసుకొని వచ్చి కుట్టుకొని ఎవరినన్నా ఒకరిని చిన్నమ్మ వాళ్ళని కుట్టమని వేసుకునేవాళ్ళు. అప్పుడు కుట్టించిన డ్రెస్సే అప్పుడు వేసుకోవాలని మస్తు కోరిక ఉండేది. అప్పుడు మా ఊర్లో కంగనాలు కూడా ఉండేది కాదు, గాజుల గంపచ్చేది. ఆ గాజుల ఆమె బొట్లు, కాటుకలు, గాజులు, రిబ్బన్లే అప్పుడు రిబ్బన్లు ఎక్కువ వేసుకునే, కలర్ రిబ్బన్స్ కొనుక్కొని వేసేవాళ్ళు. అప్పుడు రబ్బర్ బ్యాండ్లు లేకుండే. ఇంతేనండి, 16 అనాల బతుకమ్మ గౌరమ్మ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.